హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను గోధుమ పిండి చిప్స్ అయితే చేస్తానండి ఈషా కోసం స్నాక్స్ అని. ఇంట్లో శనగపిండి గట్రా ఏం లేదు, బియ్యం పిండి ఉంటే చెక్కలు కానీ లేదంటే మిక్చర్ కానీ చేసేదాన్ని. గోధుమ పిండి ఉంది, ఇంకా వీటితోనే ఏదో చేద్దామని అనుకుంటే అప్పుడు గుర్తొచ్చాయి అనమాట చిప్స్ చేద్దామని. ఇంకా అందుకోసమని చిప్స్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోనే ఒక 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం వాము, కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని అందులోనే తగినంత వాటర్ వేసుకొని చపాతీ ముద్దలు అయితే కలుపుకోవాలండి. మరి మెత్తగా కలుపుకోకూడదు, పలుచగా అయిపోద్ది కదా, అలానే మరి గట్టిగా కూడా కలుపుకూడదు అనమాట. మీడియంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలి. ఇంక ఈలోపు ఇంకా మెత్తగా అవుతుంది కదండి. 10 మినిట్స్ అయిన తర్వాత ఆ ముద్దని తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని వాటిని చపాతీ ముద్దల్లా పామేసుకోవాలి. ఈ చిప్స్ అయితే బాగుంటాయండి. మనకి ఇందులోనే కారం కావాలనుకుంటే మనం ఇందాక చపాతీ ముద్ద కలిపాం కదా, అప్పుడే కొంచెం కారం వేసుకుంటే సరిపోద్ది. కొంచెం కారంగా ఉంటాయి, ఇంకా పిల్లకే కదా అని చెప్పేసి నేనైతే కారం ఏమి వేయట్లేదు, నార్మల్గానే చేస్తాను. ఇందులో స్వీట్ చిప్స్ కూడా ఉంటాయండి. ఇందులో వాము జీలకర్ర వేయకుండా పంచదార వేసి చపాతీ ముద్ద కలిపినప్పుడు పంచదార కలిపేసుకొని ముద్దలా చేసుకొని ఇవే సేమ్ పామేసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే స్వీట్ చిప్స్ అనమాట. అవి కూడా బాగుంటాయి. చిన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చేసేవారు అనమాట. ఇంక ఇదిగోండి, నేనైతే దగ్గు వస్తుంది కదా, స్వీట్ చిప్స్ ఏం చేయట్లేదు, అలాగని కారం చిప్స్ కూడా ఏం చేయట్లేదు, నార్మల్గా చిప్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఆ చపాతీ ముద్దను తీసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ముద్దని చిన్న చిన్న బాల్స్, చపాతీ పిండి చపాతీ చేసినప్పుడు ముద్దలు తీసుకుంటాం కదండి, అంతంత ముద్దలు చేసుకుంటామో అలానే సరిపోయినంత ముద్దలు అయితే చేసుకోవాలి. ఒక 10-15 వచ్చినట్టున్నాయి. ముద్దలని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క ముద్దని మనం చపాతీ అయితే ఎలాగ పాముకుంటామో అలా పాముకోవాలండి. నాకైతే అస్సలు రౌండ్గా పామడం అయితే రాదనమాట. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకైతే రౌండ్గా పామడం రాదండి. ఎలా వస్తే అలానే చేస్తానన్నమాట చపాతీలు మాత్రం. ఇంకా అలా అయితే పామేసుకోవాలండి. పొడిపిండిలో ముంచుకొని పాముకోవాలన్నమాట. మన పొడిపిండి ఎక్సెస్ పిండి ఉంటుంది కదండి, దాన్ని దులిపేసుకోవాలి. లేదంటే ఆ పిండి ఆయిల్లో పడితే అడుగుకి పిండి అంతా చేరిపోయి ఆయిల్ బ్లాక్గా అయిపోద్ది అనమాట, పిండిలాగా కిందకి చేరిపోతుంది. ఇంకా తీసుకొని చపాతీ అయితే మరీ పలచగా కాదు, మరీ తిక్కగా కాదండి, మీడియం థిక్నెస్తో మనమైతే చపాతీ పాముకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో స్క్వేర్లో కానీ డైమండ్స్లో కానీ నచ్చిన షేప్లో ఇవైతే కట్ చేసేసుకోవాలండి, చిన్న చిన్న పీసెస్ లాగా. నేనైతే ముందు వెజిటబుల్ కట్ చేసుకునే చాకు ఉంటుంది కదా ఇంట్లో, దాంతో అయితే కట్ చేసాను. అదేమో జిగ్జాగ్ చాకు, చివరిలో జిగ్జాగ్లా ఉంటుంది అనమాట. అందుకని దాంతో సరిగ్గా అవ్వట్లేదు, నన్ను పక్కన పెట్టేసి పెద్ద కత్తి అయితే ఉందండి మా ఇంట్లో. అంటే చికెన్ ఎప్పుడైనా పెద్ద పీసెస్ ఇచ్చేస్తే చిన్న పీసెస్ కట్ చేసుకుందామని పెద్ద చాకు కొన్నాను నేను. ఆ చాకుతో ఇంకా పీసెస్లో కట్ చేసుకున్నాను. ఆ పీసెస్ కూడా అన్నీ ఒకదాని మీద ఒకటి ఎక్కువ వేసేసుకుంటే ఇదిగోండి అంటే అంటికిపోతాయి అనమాట. ఆయిల్లో వేసాక విడిపోతాయి తర్వాత సంగతి, కానీ ముందే కొంచెం విడివిడిగా పక్కన పెట్టుకోవడానికి చూడాలి. నేను అన్నీ ఒకేసారి పామినప్పటికీ ఎదురుంటే ఒకరు పామి ఇంకొకరు వేపినప్పటికి సరిపోద్దండి. నేను ఒకదాన్నే కదా, అవన్నీ ఒక దగ్గర వేసినప్పటికీ ఒకదానికొకటి అంటేసింది అనమాట. అంటేసినా పర్లేదు చూడండి, ఆయిల్లో వేస్తే విడివిడిగా అయిపోతాయి అనమాట. ఆ పీసెస్లో ఆ చిప్స్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పీసెస్ చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఆయిల్లో వేసేసుకోవాలండి. చెప్పాను కదా, ముద్దల్లా అంటేసినా పర్లేదు, ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయి అనమాట. అందులో వేసేసి వెంటనే స్పూన్తో పెద్ద గరిటె కలిపేకుండా స్పూన్తో మెల్లిగా తిప్పుకొని అటు ఇటు తర్వాత గరిటె పెట్టుకోవాలండి. ఇదిగోండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అవి అయితే తీసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. అలానే సేమ్ మిగతా అన్నీ చేసేసుకోవడమే. ఇది చాలా టేస్ట్గా ఉంటాయండి, పిల్లలకి స్నాక్గా పనికొస్తాయి అనమాట, వాళ్ళకి టైంపాస్ అవుద్ది. ఇంక ఈ వీడియోకి తినండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చూడండి, అంటే ఇక్కడైతే ట్యాప్ చేసి చూపిస్తున్నానండి, అంటే బాగా ఫ్రై అయ్యాయని సౌండ్ వస్తుందని చెప్పేసి, కానీ లాస్ట్లో ఆ సౌండ్ అయితే యాడ్ చేయడం మర్చిపోయానండి. ఇంక వీడికింతే, బాయ్ బాయ్.